హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ వారు ఒకటి నోటిఫికేషన్ జారీ చేశారండి. గవర్నమెంట్ జాబ్ గురించి అప్రెంటిస్ వస్తుందండి. అప్రెంటిస్ కింద 47th బ్యాచ్ కింద ఐటీఐ ప్లస్ నాన్ ఐటీఐ వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్ అవుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 5th August 2025 అండి. సో లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ వచ్చేసి 7th August 2025. అయితే ఇక్కడ ఎవరు అప్లై చేయాలి అంటే ఎవరైతే ఐటీఐ చేశారో, ఎవరైతే నాన్ ఐటీఐ కూడా చేయలేదు అంటే నాన్ ఐటీఐ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారండి. సో టోటల్ పోస్ట్ వచ్చేసి 374 సీట్స్ ఉన్నాయండి. సో దీంట్లో 300 వచ్చేసి ఐటీఐ వాళ్ళకి ఇచ్చారు, 74 వచ్చేసి నాన్ ఐటీఐ హోల్డర్స్ కి ఇచ్చారనమాట. అంటే ఎవరైతే ఐటీఐ చేయలేదో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం డీటెయిల్స్ చూసుకుంటే ఐటీఐ వాళ్ళకి ఎన్ని సీట్స్, ఏ కేటగిరీస్ లో వాళ్ళకి ఇచ్చారు ఇవన్నీ మనం చూద్దామండి. ఇక్కడ ట్రేడ్స్ అయితే ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ఇవన్నీ సర్టెన్ సీట్స్ ఉన్నాయండి. ఇవన్నీ వచ్చేసి 300 సీట్స్ అండి. సో పర్టికులర్లీ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి సో సీట్స్ ఇచ్చారండి. సో దీంట్లో మీరు చూసుకోవచ్చు పర్టికులర్లీ కేటగిరీ వైజ్ సీట్స్ అలౌ చేయడం జరిగింది అనమాట. సో మనం ఎస్సీకి చూసుకుంటే ఫిట్టర్ కిందికి చూసుకుంటే 16 సీట్స్ ఉన్నాయండి. సో కార్పెంటర్ అయితే నిల్ అండి. సో ఓబీసీలో ఒక్క పోస్ట్ ఉందండి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 2 సీట్స్ ఉన్నాయండి. సో పెయింటర్ వచ్చేసి 1, మళ్ళీ ఎస్సీ కేటగిరీలో 1 ఉంది, ఎస్టీలో 1, ఓబీసీలో 2, ఈడబ్ల్యూఎస్ లో 1 ఉంది, అన్రిజర్వ్ లో 2 ఉన్నాయండి. సో టోటల్ పోస్ట్ వచ్చేసి 7 అనమాట. సో ఎవరైతే మెకానిస్ట్ పాస్ అయినారో ఐటీఐ కిందికి వాళ్ళైతే ఎస్సీ కేటగిరీలో 10, ఎస్టీ కేటగిరీలో 5, మళ్ళీ ఓబీసీలో 18, ఈడబ్ల్యూఎస్ లో 7, మళ్ళీ 27 అండి అన్రిజర్వ్ లో. సో టోటల్ వచ్చేసి మెకానిస్ట్ పోస్ట్ కి వచ్చేసి 67 పోస్ట్ అనమాట. సో ఇక్కడ వెల్డర్ కి అయితే చూసుకోవచ్చు ఎస్సీ కేటగిరీలో 7, 3 ఎస్టీ కేటగిరీ 12, ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ 4 సీట్స్ ఉన్నాయండి. సో అన్రిజర్వ్డ్ వచ్చేసి 29 సీట్స్. సో టోటల్ ఇక్కడ వచ్చేసి 71 టోటల్ సీట్స్ ఉన్నాయండి. దేంట్లో అంటే వెల్డర్ సీట్ లో అనమాట. ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఐటీఐ కింద పాస్ అయినారో వాళ్ళు 3, ఎస్సీ కేటగిరీలో, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీలో 5, ఈడబ్ల్యూఎస్ లో 2, అన్రిజర్వ్డ్ 7, టోటల్ వచ్చేసి 8. సో టోటల్ ఇక్కడ మనం చూడొచ్చు నాన్ ఐటీఐ వల్ల కూడా ఇవన్నీ సీట్స్ అప్లికబుల్ ఉంటాయండి. సో మీరు ఈ వెబ్సైట్ కి వెళ్ళేసి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మీకు అన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుందండి. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఐటీఐ మెంబర్స్ 10th క్లాస్ ఆర్ ఇంటర్ అండి. ఎవరైతే నాన్ ఐటీఐ కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా 10th క్లాస్ ప్లస్ 10+2 ఇంటర్ కూడా పాస్ అయితే మినిమం 50 మార్క్స్ ఉండాలండి. మినిమం 50 మార్క్స్ తో మీరు పాస్ అయితే కనుక ఈ ఐటీఐ ప్లస్ నాన్ ఐటీఐ గురించి మీరు అప్లై చేయొచ్చండి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి అని చెప్తాను కంపల్సరీ. ఇది ఎగ్జామినేషన్ ఉండదండి. డైరెక్ట్ మీరు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో దాన్ని బట్టి మీకు అక్కడ పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే రైల్వేస్ లో ఉందండి. రైల్వేస్ లో మీకు తెలియని కూడా ఏం ఉండదు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఒకవేళ ఎవరైతే ఈ క్లాస్ 4 కేటగిరీకి వస్తుందండి ఈ పోస్ట్ వచ్చేసి ఎవరైతే విల్లింగో, ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. సో అప్లికేషన్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ 5th August 2025 ఎవరైతే ఏజ్ లిమిట్ ఉందో అది 5th August 2025 గురించి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. ఫర్ నాన్ ఐటీఐ మెంబర్స్ వచ్చేసి 15 years ఆఫ్ ఏజ్ అంటే 22 years ఓల్డ్ ఉండాలండి. సో ఫర్ ఐటీఐ వచ్చేసి అయితే 24 years ఉండాలి, 15 to 22 years అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే ఉందో పర్టికులర్లీ కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ కాస్ట్ కి అయితే 5 years రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అయితే 3 years రిలాక్సేషన్. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారో అంటే అన్రిజర్వ్డ్ కింద 10 years అండి. ఎస్సీ ఎస్టీ 15 years ఉంది. ఓబీసీ వచ్చేసి 13 years ఉందండి. ఇది మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మీరు పర్టికులర్లీ డీటెయిల్ చూడవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక 1 year వరకు మీకు అప్రెంటిస్ ఇస్తారండి. అంటే స్టైఫెన్ కిందికి ఏదో 5,000 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్మనెంట్ కాదండి, ఓన్లీ 1 year వరకే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సెలక్షన్ చూసుకుంటే గనక 50% మార్క్స్ మీరు కంపల్సరీ ఉండాలండి. 50% మార్క్స్ దేంట్లో అంటే ఎస్ఎస్సి ప్లస్ మీరు ఏదైతే ఇంటర్ కంప్లీట్ చేశారో దాంట్లో ఏదైతే సర్టిఫికేట్ మీరు ఐటీఐ కోర్స్ చేశారు కదా, ఏదైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉంది కదా దాంట్లో కంపల్సరీ 50% మార్క్స్ మీకు కంపల్సరీ ఉండాలండి. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. సో ఇక్కడ చూస్తే కనుక డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో ద సేమ్ ద క్యాండిడేట్ హూ పాస్డ్ matriculation examination early shall be considered first. అంటే ఒకవేళ ఇద్దరు సేమ్ ఉన్నారనుకోండి డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు ఎవరైతే ఫస్ట్ బేసిస్ మీద వాళ్ళని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఒకవేళ మార్క్స్ కూడా మీకు సేమ్ వస్తే గనక ఎవరైతే ఏజ్ లో పెద్దగా ఉన్నారో వాళ్ళకి కన్సిడర్ ఫస్ట్ అనమాట. అంటే వాళ్ళకి ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందండి. ఈ వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే గనక మీకు వచ్చేస్తుందండి. https
blwindianrailways.gov.in అని. సో ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరు డైరెక్ట్ గా మీ పర్టికులర్స్ అప్లోడ్ చేయొచ్చండి. సో ఇక్కడ వచ్చేసి స్పెషల్లీ మీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, సర్టిఫికేట్స్ ఉన్నాయో ఐటీఐవి, అది జేపీజీ ఫామ్ లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దట్ 100 to 200 KB లోనే. సో కలర్ఫుల్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. సైజ్ వచ్చేసి 20 to 50 KB అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ సెల్ఫ్ సర్టిఫైడ్ ఫోటో కాపీ రిక్వైర్డ్ సర్టిఫికేట్ మస్ట్ బి అప్లోడెడ్. సో ఇది ఒకటి చూసుకోండి. లింక్ గివెన్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్. సో జేపీజీ ఫార్మాట్ లోనే మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. క్యాండిడేట్ విల్ బి క్యాన్సల్డ్ ఇఫ్ ఫాలోయింగ్ ఏదైతే మిస్లీడింగ్ ఏమైనా అవుతే గనక అవి క్యాండిడేట్ రిజెక్షన్ చేయబడుతుందండి. అంటే సేమ్ 2 times మీరు ఒకవేళ సేమ్ పోస్ట్ ఫర్దర్ పోస్ట్ గానీ అప్లై చేస్తే గనక మీ అప్లికేషన్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వెబ్సైట్ చూడండి, ఇది ఒకటి ఇచ్చేసారి. ఇక్కడ వెళ్ళి మీరు గూగుల్లో వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ కొడితే గనక మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేనైతే చెప్తానండి, ఎవరైతే జస్ట్ 10th class పాస్ అయినారో, లేకపోతే ఎవరైతే ఐటీఐ చేసి సర్టిఫికేట్ పొంది ఉన్నారో, ఎవరైతే ఇంటర్ పాస్ అయినారో వాళ్ళందరూ 2025 5th August 2025 లోపల అప్లై చేయండి అని చెప్తాను. ఇది ఒకటి మంచి జాబ్ అండి రైల్వేస్ లో. తర్వాత మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది లోవర్ కేటగిరీ పోస్ట్ అనుకున్నా గానీ తర్వాత దీన్ని బట్టి మీకు ప్రమోషన్స్ రావడం జరుగుతుందండి. సో పోస్ట్ కూడా చాలా బాగున్నాయి. 300+74 అంటే 374 సీట్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ కూడా ఉండదు, అదొకటి బెనిఫిట్ ఉంది. సో డైరెక్ట్ మీరు అప్లై చేయొచ్చండి. ఓన్లీ ఫీజు వచ్చేసి 200 ఉంటుంది, పర్టికులర్లీ 100 ఉంటుందండి. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ, ఫిజికలీ డిజేబుల్డ్ ఉన్నారు, ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి కంప్లీట్లీ ఫీ ఎగ్జంప్షన్ ఉందని చెప్తానండి. సో ఎవరైతే మినిమం ఫీజు ఉంది కదా కాబట్టి మీరు కంపల్సరీ అప్లై చేయండి అని చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ కొట్టండి, నాకు కూడా మోటివేషన్ దొరుకుతుంది. సో దట్ ఐ విల్ డెఫినెట్లీ ఇంకా మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి, రిక్రూట్మెంట్ గురించి, ఎగ్జామినేషన్ గురించి నేను ముందుగానే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ యూ విల్ అప్లై ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్. సో మరిన్ని గవర్నమెంట్ జాబ్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం వల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు కనిపించడం జరుగుతుందండి. సో మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ విషయం షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ బెనిఫిట్ పొందొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.